హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పోకో వాళ్ళు ఈరోజు మనకి పోకో M7 ప్లస్ అనే మొబైల్ని ఫ్లిప్కార్ట్లో అయితే లాంచ్ చేశారు. ఇదే ఫోన్ మనకి అమెజాన్లో రెడ్మీ 15 అనే పేరుతో 19th ఆగస్ట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. రెండు కూడా సేమ్ ఫోన్స్, సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. మీకు జస్ట్ ప్యానల్ చేంజ్ అవుతుంది, అలానే బ్రాండ్ మారుతుంది, అంతే. మిగిలినంతా ఒకటే. ప్రస్తుతం ఈ పోకో M7 ప్లస్ అండర్ 15K బడ్జెట్లో వాళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్కి చాలా మంచి ఫోన్. వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్తో కంపేర్ చేసుకుంటే, కానీ ఒకే ఒక ఫీచర్ అయితే డ్రాబ్యాక్ ఉంటుంది. అది నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తా. మీకు ఒకవేళ ఆ ఫీచర్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే ఈ ఫోన్ అయితే స్కిప్ చేసేయండి. ఇంకా ఫస్ట్ మనం ఈ పోకో M7 ప్లస్ యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్కి వస్తే, బేస్ మోడల్ 6GB RAM 128GB మోడల్ మనకి 13,999 అయితే లాంచ్ చేశారు. కానీ ఫస్ట్ సేల్లో కార్డ్ డిస్కౌంట్ ఫోన్ మనకి 12,999 అయితే వస్తుంది. అలానే ఇంకొకటి 8GB RAM 128GB మోడల్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ మనకి 19th ఆగస్ట్ ఫ్లిప్కార్ట్ అలానే పోకో వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్లో అయితే లాంచ్ చేస్తున్నారు. ఇంక మనం ఈ వీడియోలో ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్, అలానే ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా, అలానే ఈ ఫోన్ లాంచ్ చేసిన ప్రైస్కి ప్రెసెంట్ మార్కెట్లో ఏ ఫోన్స్ కాంపిటీషన్లో ఉన్నాయి, అవన్నీ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో ఒక పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి కంటెంట్స్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంకా ఫస్ట్ మనం ఈ పోకో M7 ప్లస్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే 6.9 ఇంచ్ HD ప్లస్ LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే టచ్ శాంప్లింగ్ రేట్ చూసుకుంటే 288 Hz అయితే ఉంటుంది. ఇంకా అలానే పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 700 nits అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ అబ్జర్వ్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ ఆక్టోకోర్ ప్రాసెసర్ 6S Gen 3 తో అయితే వస్తుంది. దీని యొక్క ప్రైమరీ క్లాక్ స్పీడ్ 2.3 GHz, సెకండరీ క్లాక్ స్పీడ్ 1.85 GHz, టెర్షరీ క్లాక్ స్పీడ్ 2.3 GHz అయితే ఉంటుంది. ఇంకా అలానే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే సెకండరీ కెమెరా డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ప్రెసెంట్ ఏ సెన్సార్ యూస్ చేస్తారో డిస్ప్లే అయితే చేయలేదు. ఇంకా అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి వీడియో రెజల్యూషన్స్ 1080p అప్ టు 30 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంక నెక్స్ట్ అలానే బ్యాటరీ చూసుకుంటే ఇందులో 7000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అలానే 18 watts రివర్స్డ్ వైట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఈ 7000 mAh బ్యాటరీ మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో అయితే యూస్ చేశారు. కానీ ఇక్కడ ఒక క్యాచ్ అయితే ఉంది. అదేంటంటే వీళ్ళు సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ యూస్ చేసినా కూడా ఫోన్ వెయిట్ అనేది కొంచెం హెవీగానే ఉంటుంది. వీళ్ళు డిస్ప్లే చేసిన ప్రకారమే డైమెన్షన్స్ చూసుకున్నా, అలానే వెయిట్ పరంగా చూసుకున్నా కూడా 217 grams అయితే చూపిస్తున్నారు. అది కొంచెం ఓవర్ వెయిట్ అయితే అవుతుంది ఫోన్. మీరు ఫోన్ చేతిలో పట్టినప్పుడు కూడా కొంచెం బరువుగా అయితే ఉంటుంది. ఇది ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా అలానే IP రేటింగ్ విషయానికి వస్తే ఇందులో మనకి IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇంకా OS అప్డేట్స్ విషయానికి వస్తే ఇందులో మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్, అలానే ఆపరేటింగ్ సిస్టమ్ హైపర్ OS అయితే వస్తుంది. ఇంకా ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ విషయానికి వస్తే 2 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్, అలానే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుందని ప్రామిస్ అయితే చేస్తున్నారు. సో ఇది ఈ ఫోన్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే పెద్దగా అయితే ఏం ఉండవు, ఎందుకంటే ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి మీకు ఎక్కువ అడిషనల్ ఫీచర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. అందుకే మీకు IP రేటింగ్ ఉండదు. నార్మల్ జనరల్ ఫీచర్స్ చూసుకుంటే ఇందులో మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది. అంటే మీరు 2 SIMs పెట్టుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ అలానే ఒకటి మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అలానే ఇందులో IR బ్లాస్ట్ అయితే ఉంటుంది. అలానే ఇంకా ఏ ఫీచర్స్ చూసుకుంటే సర్కిల్ రీసెర్చ్ అన్ని ఫోన్స్లో అయితే వస్తుంది ప్రెసెంట్. అలానే ఇంకా కొన్ని గ్యాలరీ ఫీచర్స్ అయితే ఉంటాయి. అవన్నీ ప్రతి ఫోన్లో వచ్చేటివి, స్పెషల్గా అడిషనల్ ఫీచర్ అయితే కాదు ఇది. సో ఇప్పుడు మనం కంక్లూజన్ విషయానికి వస్తే ఈ పోకో M7 ప్లస్ అండర్ 15K బడ్జెట్లో ఫోన్ కన్సిడర్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. 4 పిల్లర్స్ అయినా ఏవే ఉన్నాయో, ప్రాసెసర్ టిక్ మార్క్ చేస్తుంది, బ్యాటరీ టిక్ మార్క్ చేస్తుంది. కాకపోతే డిస్ప్లే, కెమెరా ఈ రెండు కొంచెం ప్రాబ్లం అంట. మీరు ఎక్కువగా వీడియో కంటెంట్ చూస్తున్న వాళ్ళైతే మీరు ఈ ఫోన్ అయితే స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే మీకు ఇందులో HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది కాబట్టి మీకు వ్యూయింగ్ యాంగిల్స్ అయితే అంత మంచిగా అయితే ఉంటావు. సో బెటర్ మీరు MOLED డిస్ప్లేకి వెళ్ళిపోవడం బెటర్ అనమాట. ఇంకొకటి కెమెరాస్ మరీ అంత తోపు అయితే ఉండవు. ఆ ప్రైస్ బడ్జెట్లో ఏ ఫోన్స్ కూడా అంత తోపు అయితే ఉండవు. మామూలుగా మీకు డీసెంట్ కెమెరాస్ అయితే ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఇక్కడ సెన్సార్స్ కూడా మెన్షన్ చేయలేదు. మనం ఫోన్ యూస్ చేస్తే కానీ చెప్పలేము. సో ఇది ఒకటే నాకు కొంచెం తేడా కొడుతుంది. ఒకవేళ వాళ్ళు ఎంతమంది సెన్సార్స్ ఇచ్చినా ఆ ప్రైస్ రేంజ్కి డీసెంట్గా అయితే ఉంటాయి పోకో వాళ్ళు. సో డిస్ప్లే, కెమెరాస్ ఈ రెండు కొంచెం డీసెంట్గా ఉంటాయి. ఈ రెండు మాత్రం తోపు అనమాట. ఏది పర్ఫార్మెన్స్ అలానే బ్యాటరీ ఈ రెండు మాత్రం మీకు బాగుంటాయి ఆ ప్రైస్ రేంజ్ లో. ఇందులో 7000 mAh బ్యాటరీ, ప్రెసెంట్ అండర్ 15K బడ్జెట్ లో ఏ ఫోన్ అయితే కూడా 7000 mAh బ్యాటరీ లేదు. ఇది ఒక ఫోన్ అనమాట, ఫస్ట్ ఫోన్ వస్తుంది. సో బ్యాటరీ మీకు ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. అలానే ప్రాసెసర్ మీరు చూసుకుంటే స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ ఉంది కదా. దీని కాంపిటీషన్ ఫోన్స్ ఏవి ఉన్నాయో మనం ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేసుకుంటే రియల్మీ P3 అయితే ఉంటుంది అక్కడ. అలానే ఇన్ఫినిక్స్ Note 50s అయితే వస్తుంది. అలానే మీరు ఒక 1000 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఒప్పో K13 అయితే కూడా వస్తుంది ఆ ప్రైస్ బడ్జెట్. సో ఇవన్నీ కూడా అక్కడ టఫ్ కాంపిటీషన్స్ అయితే ఉంటాయి. సో ఒకవేళ మీరు మెయిన్ ప్రియారిటీ బ్యాటరీ అయితే అప్పుడు మాత్రం ఈ ఫోన్ కన్సిడర్ చేయండి. దీని యొక్క అప్డేట్ సిస్టమ్ కూడా 2+3 అనమాట. 2 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్. వాళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్ కి ఓకే అని చెప్పుకోవచ్చు. 20,000 ప్రైస్ బడ్జెట్ లో ఇచ్చే వాళ్ళే 2 years ఇస్తున్నారు ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్. సో ఇది యాక్సెప్ట్ చేయొచ్చు అని అయితే అనిపించింది నాకు. సో ఇది నా కంక్లూజన్ అయితే. మీరు ఎక్కువగా వీడియో కంటెంట్ వాచ్ చేసే వాళ్ళైతే ఈ ఫోన్ అయితే స్కిప్ చేసేయడం బెటర్. మీ
మీకు ఏ ఫోన్ సూటబుల్ అవుతుందో దాని ప్రకారం అయితే చూస్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే ఎవరైనా అండర్ 15K బడ్జెట్లో ఒక మంచి బ్యాటరీ ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.